భారతదేశంలో మొదటిసారిగా వారణాసి ఈజీ కనెక్ట్ సిటీగా మారింది. ఇప్పటి నుంచి చిన్న చిన్న నగరాల నుంచి విదేశాలకు వెళ్ళడం చాలా ఈజీగా మారుతుంది. దీని గురించి కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇప్పటి నుంచి వారణాసి నుంచి డైరెక్ట్ గా ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ కి ఇమిగ్రేషన్ అలాగే బ్యాగేజ్ చెక్ ఇన్ ఫెసిలిటీ సౌకర్యం కూడా ఉంది. సో ఇంతకు ముందు చూసుకున్నట్లయితే ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ కి ఇమిగ్రేషన్ చేయాలి అంటే ఢిల్లీ ఆర్ ముంబై, హైదరాబాద్ అండ్ ఈవెన్ బెంగళూరు అలాంటి పెద్ద పెద్ద ఎయిర్పోర్ట్స్కి వెళ్ళి ఇమిగ్రేషన్ చెక్ ఇన్ చేయాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు వారణాసి నుంచి ఆ ఫెసిలిటీస్ అనేవి అవైలబుల్ గా ఉన్నాయి కాబట్టి ఇప్పుడు వారణాసికి ఈజీ కనెక్ట్ సిటీగా పేరు వచ్చింది. దీని వల్ల మన ఏవియేషన్ సెక్టార్ లో ఎలాంటి మార్పులు వస్తాయి? ఫస్ట్ వచ్చేసి ప్రయాణికులకు సమయం ఆదా అవుతుంది. అండ్ అంతేకాదు మళ్ళీ బ్యాగేజ్ ని ఊరికే చెక్ చేయాల్సిన అవసరం ఉండదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి టూరిజం అనేది బూస్ట్ అవుతుంది. అండ్ దాంతో పాటు ఎకనామిక్ యాక్టివిటీస్ ఇంప్రూవ్ అవుతాయి. అండ్ ఈవెన్ ఇప్పటి నుంచి టైర్ 2 అండ్ టైర్ 3 ఏరియాస్ నుంచి కూడా ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ ని యూజ్ చేయడానికి వీలుగా ఉంటుంది. ఈ టాపిక్ యూపీఎస్సీ లో చూసుకున్నట్లయితే ఎకానమీ అండ్ అలాగే జాగ్రఫీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. అండ్ మీకు ఈ టాపిక్ ఎలా అనిపించిందో కామెంట్ లో చెప్పండి. అండ్ ఇలాంటి కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.